శాండ్ మ్యూజియం మన భారతదేశంలోనే మొట్టమొదటి ఇసుక మ్యూజియం అనమాట. ఇక్కడ అసలు లేని ప్రత్యేకతలు ఇది వర్తా కథని ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము. మనకి ఇసుకతో నిర్మించబడినటువంటి అతి గొప్ప కళాఖండాలు కళాకృతులు మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయన్నమాట. ఎంత రియలిస్టిక్గా ఉంటాయంటే మనకి 3D పిక్చర్స్ ఉన్నంత రియలిస్టిక్గా ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఇసుకకి జారుడు గుణం అనేది ఎక్కువగా ఉంటుంది, అది పొడి ఇసుక అనమాట. మనం పొడి ఇసుకని మనం ఏ ఆకృతిలో పెట్టినా నార్మల్గా ఆకృతికి ఉండదు, మన నార్మల్గా మనకి ఫ్లాట్ అయిపోతుంది కదా. అలాంటిది అసలు ఎలా డిజైన్ చేశారా బాబు అనిపించేటట్టు ఉంటుంది అనమాట. 1, 2 అని కాదు, మనకి ఇందులో 3 రోల్స్ ఉంటాయి. 3 రోల్స్లో కూడా మనకి 150 నుంచి 200 మధ్య శిల్పాలనే ఉంటాయి అన్నమాట. అసలు అది ఎంత హార్డ్ వర్క్ ఉండొచ్చు, ఎంత కృషి ఉన్నది ఉండొచ్చో మనం మాటలే వర్ణించలేము, అంత బాగుందన్నమాట. దీన్ని ఎవరు డిజైన్ చేశారంటే కనుక మనకి ప్రముఖ శిల్పి అయినటువంటి ఎంఎన్ గౌరీ శంకర్ గారు దీన్ని డిజైన్ చేశారు. సో మనకి లొకేషన్ వచ్చేసి మనకి మైసూర్లో ఉంటుంది. మైసూర్ నుంచి మనకి చాముండి హిల్స్ లేదంటే చాముండి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే రూట్ మధ్యలో ఉంటుందన్నమాట. మనం ఎలాంటి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ లేదంటే ఎలాంటి గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కానీ మనం ఇక్కడికి మైసూర్ నుంచి ఇక్కడ రీచ్ అవ్వచ్చు. జస్ట్ ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి పర్ పర్సన్ 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓపెనింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఓపెన్ అయి ఉంటుందన్నమాట. మనం ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే కనుక నేనైతే గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్లో నేను ట్రావెల్ చేశాను. నాకు 15 రూపీస్ 20 రూపీస్ అయిందనమాట. మనకి నియరెస్ట్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి సేమ్ ఛార్జ్ అనమాట. ఒక మతం అని కాదు లేదంటే ఒక తనకు సంబంధించిందని కాదనమాట, అన్ని మతాలకు సంబంధించినటువంటి మనకి ఇసుక కళాకృతులు ఇసుక శిల్పాలని ఇక్కడ మనకి చూడొచ్చు. మనకు మసీద్కి సంబంధించి కానీ చర్చికి సంబంధించి కానీ లేదంటే మనకి లార్డ్ గణేష్ కానీ అన్నీ చూడొచ్చు అనమాట మనము. ఇంకోటి ఏంటంటే మనకి సేవ్ వైల్డ్ లైఫ్ అని కానీ లేదంటే సేవ్ ఫారెస్ట్కి సంబంధించి కానీ లేదంటే చాలా ఉన్నాయి, సేవ్ బీచ్ లైఫ్ అని కానీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ థియరీ అనేది కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం ఒక అవేర్నెస్ అనేది వస్తుంది కదా. సో అది నాకు చాలా బాగా నచ్చింది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది. ఇంకోటి ఏంటంటే నాకు మైసూర్లో లాస్ట్ డే ఈరోజు ఈవినింగ్ నాకు ట్రైన్ ఉండే, లేకపోతే సో నేను అలా కొంచెం కంగారుగా ఉండే. అసలు ఫస్ట్ ఏమనుకున్నా అంటే నేను వర్తా కాదా ఏముంటుందిలే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉండదేమో అని అనుకున్నాను. అండ్ అసలు నాకు మంచి మెమరబుల్ మూమెంట్ అనమాట. ఎందుకంటే చాలా బాగా నచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ ఈ ప్లేస్లో. నేను 1 అని కాదు 2 అని కాదు అనమాట, మనకి అంత బాగుందన్నమాట ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మనకి నార్మల్గా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మైసూర్ రాజ్ అనమాట. మైసూర్ రాజ్ మనకి అంబారీ సఫారీ అంటారు, అంటే ఏనుగు మీద మనకి వెళ్తున్నట్టు అలా డిజైన్ చేశారు. ఇది మనకి బుద్ధ మతానికి సంబంధించింది అనుకుంటా. తర్వాత మనకి చాలా ఉన్నాయి, నాకు తెలిసింది కూడా చాలా కొంచెం, మీరు చూసిన కూడా చాలా కొంచెం అనమాట. మీరు ఈ 3 నిమిషాల వీడియో చూస్తే మీరు మొత్తం ఇలా ఉంటుందని మాత్రం అసలు ఇమాజిన్ చేసుకోకండి, చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే ఇక్కడ మనకి 1 అని కాదు, ఇంకోటి ఏంటంటే మీరు వెళ్ళాలనుకుంటే కనుక వీకెండ్ డేస్లో కన్నా నార్మల్ డేస్కి వెళ్ళాలని ట్రై చేయండి. వీకెండ్ డేస్లో ఎక్కువ క్రౌడ్ ఉంటే కనుక మనకి ఒక 60 నిమిషాలలో మనం ఎగ్జిట్ అయిపోవాలి. మనం ఎంట్రీ అయిన తర్వాత ఒక 60 minutes లోపు మనం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అదే నార్మల్ డేస్లో వెళ్తే కనుక మనం ఒక 1 hour కానీ 2 hours కానీ ఎక్కువ స్పెండ్ చేయొచ్చు, అలా తిరిగి చూడొచ్చు, లేదంటే అక్కడ కూర్చొని చూడొచ్చు అనమాట. మనకి షాపింగ్ స్టాల్స్ ఉంటాయి, ఏదైనా కావాలనుకుంటే మనం కొనుక్కోవచ్చు అనమాట. చాలా బాగుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కనుక వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో చాముండి అమ్మవారి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడ టెంపుల్ దగ్గర చూడాల్సిన ప్లేసెస్ ఏముంటాయి, మనకి ఇంకోటి ఏంటంటే చాముండి హిల్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. బాయ్.